పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ. హైదరాబాద్ లాంటి నగరము, ఔటర్ రింగ్ రోడ్డు అయిపోయింది. పర్యటన, విదేశీ పర్యటన అటు కొరియాకు అట్లనే అమెరికా అవన్నీ పోయి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఆ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి ఒక విధానపరమైనటువంటి ఏ సంస్థ నుంచి ఎంత పెట్టుబడి వచ్చింది, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎన్ని రోజుల్లో అది కార్యరూపం దాలుస్తుంది, ఒక 4 నెలల 5 నెలల సమయమా? ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళినటువంటి బృందం అంతా కూడా ఎప్పటి వరకు ఆ పోయినటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి ఆ కంపెనీలలో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు అమలవుతాయి, పెట్టుబడి ఇక్కడ పెడతారు, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఆ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి వసతులు ఏమిటి, కల్పనలు ఏమిటి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడ్లైన్ పెట్టుకొని అమెరికాకు పోయిచ్చిన తర్వాత, విదేశీ పర్యటనల తర్వాత రాష్ట్రానికి, తెలంగాణకి ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయనేటువంటి విషయాన్ని ఎప్పుడు రుజువు చేయగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విదేశీ పర్యటన ద్వారా పెట్టుబడులు ఇన్ని వచ్చినాయి, ఈ సంస్థ ద్వారా ఇప్పుడు ఏదో వచ్చినాయి, మేము వాళ్ళతో మాట్లాడినాం, వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళు వెనకకు వచ్చారు, వాళ్ళు పెడతామన్నారు, ఒప్పందం కుదిరింది. చాలా ఒప్పందాలు కుదురుతాయి, అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. వోక్స్ వ్యాగన్ లాంటి సంస్థలు కూడా హైదరాబాద్ తోటి, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాయనేటువంటి మాటలు కూడా చెప్పింది. అప్పట్లో కూడా అదే కాంగ్రెస్ పార్టీయే. మరి ఏమైంది? ఈ ఒప్పందాలు ముఖ్యంగా మిగిలిన రెగ్యులర్గా వచ్చేటువంటి వేరు విషయం. ప్రత్యేకంగా పెట్టుబడుల కోసమే అమెరికాకు, కొరియాకు వెళ్ళినామని చెప్పుకున్నటువంటి సర్కారు ఆ మేరకు తెలంగాణ ప్రజలకి ఒక వివరణ ఇవ్వాలి. 5 నెలలు, 6 నెలలు, ఏడాదిలోపు ఇన్ని సంస్థలతో మేము మాట్లాడినటువంటి సంస్థలు అన్నీ కూడా ఏడాదిలోపు కార్యరూపం దాల్స్తాయి. ఒక్కొక్క సంస్థ ఇప్పుడు వచ్చింది. ఆ ప్రతి సంస్థ పెట్టుబడి పెట్టిన వెంటనే ఒక నోట్, మేము అమెరికాకి వెళ్ళినాం, ఈ సంస్థతో మాట్లాడినాం, ఇప్పుడు ఆ సంస్థ మాకు పెట్టుబడి పెట్టింది, తెలంగాణలో ఇన్ని వేల కోట్లు ఇప్పుడు వచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారు. అది చెప్పాలి దమ్ముంటే. మళ్ళీ ఇప్పుడు కాదు కానీ ఒక నెల రోజుల తర్వాత ఏ కంపెనీ పరిస్థితి ఏంటి, ఏ కంపెనీలో ఏమున్నాయి, వీళ్ళు అమెరికా పోయిన తర్వాత జరిగినటువంటి తతంగం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి, వాళ్ళు పెట్టుబడి ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ బయటకు వస్తుంటాయి ఒక్కొక్క వార్త. ఇప్పుడు కాకపోయినా ఎన్నికల నాటికి ప్రతిదీ బయటకు వచ్చేస్తూనే ఉంటాయి.